హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యస్ కుకింగ్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు బందర్ లడ్డు రెసిపీ ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నా అండి. చాలా టేస్టీగా మరియు 15 నిమిషాల్లోనే ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బందర్ లడ్డు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 కప్పుల వరకు శనగపిండిని జల్లించుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత వెంటనే కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా. నెయ్యితో మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. మనకి శనగపిండి మంచి వాసన వచ్చే వరకు వేగిపోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా లడ్డు వస్తుంది. ఈ శనగపిండి వేగడానికి మనకు 15 నుండి 20 నిమిషాల సమయం పడుతుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి శనగపిండిని. శనగపిండి కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది కదండి. మనం ఎంత మంచిగా శనగపిండి వేయించుకుంటామో లడ్డు టేస్ట్ అనేది కూడా అంత బాగుంటుంది. ఇక్కడ శనగపిండి మంచి కలర్లోకి మరియు మంచి వాసన వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే 2 కప్పుల శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం వేసుకొని బెల్లం మొత్తం శనగపిండికి కలిసే వరకు మంచిగా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని మొత్తం కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత బెల్లమును శనగపిండి చక్కగా కలిసిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ తీసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు పిండిలోకి ఎలాంటి ఉండలు లేకుండా చేత్తో మంచిగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కలిసే వరకు పిండిని మొత్తం కలుపుకోవాలి. పిండి మొత్తం నెయ్యితో మంచిగా కలుపుకున్న తర్వాత ఉండలు చుట్టుకోవడమే అండి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా ఉండలు అనేవి వచ్చాయండి. మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో లడ్డూలలాగా చుట్టుకోండి. నేనైతే కొంచెం చిన్నగానే లడ్డూలు చుట్టాను. ఇలా మిగతా లడ్డూలన్నీ చుట్టుకుంటూ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా తొందరగా మరియు చాలా ఎలాంటి శ్రమ లేకుండా తొందరగా అయిపోతుందండి ఈ స్వీట్. బందర్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, సింపుల్గా తీయగా బందర్ లడ్డూలు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఈ బందర్ లడ్డు రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుందండి ఈ స్వీటు. ఒకరికి నచ్చడం ఒకరికి నచ్చకపోవడం అనేది ఏమీ ఉండదు. అంత బాగుంటుంది ఈ బందర్ లడ్డు స్వీట్ అనేది. ఒక బందర్ లడ్డును కూడా నేను చించి చూపిస్తాను. ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. చూసారా ఎంత బాగుందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది లడ్డు కూడాను. చాలా బాగుంటుందండి ఈ స్వీటు, ట్రై చేయండి. మీకు కూడా ఈ బందర్ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.